ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, సమాప్తమైనది. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసు ప్రభువారు పలికిన అన్ని మాటల్లో అతి చిన్నది మరియు అతి అమూల్యమైన మాటగా ఈ మాట కనబడుచున్నది. ఏమిటి సమాప్తమైనదని మనం చూసినట్లయితే తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్తి చేసి సమాప్తమైనదని పలికారు. నశించిన దానిని రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని వ్రాయబడింది. అయితే ఏమిటి నశించింది? ఆనాడు ఆదాము అవ్వలు పరిశుద్ధముగా సృష్టించబడ్డారు, కానీ వారు చేసిన పాపం వల్ల పరిశుద్ధత నశించినది. ఆ నశించిపోయిన పరిశుద్ధతను వెతికి రక్షించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయాలి అనేది దేవుని యొక్క పని. ఆ పనిని సక్రమముగా పూర్తి చేసి యేసు ప్రభు వారు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాను. తండ్రి, నీవు నాకు అప్పగించిన పని అంతా ముగించెను కనుక సమాప్తమైనదని వారు పలికారు. ఈ పని ముగించడానికి ఆయన ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు అనుభవించారు. వాటన్నిటినీ జయించి సమాప్తము చేశారు. నా ప్రియ సహోదరులారా, ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రి యొక్క పని చేశారో అదేవిధంగా మనము కూడా ఆయన యొక్క పని చేయాలి. ఆయన నామాన్ని ప్రచురం చేయాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఈ క్రమంలో మనకు ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు వస్తాయి. అవన్నిటినీ జయించే అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీవు తండ్రి అప్పగించిన పనంతటిని సంపూర్తి చేసి సమాప్తమైనదని ఏ విధంగా అయితే పలికిన్నావో అట్టి విధంగా తండ్రి నీ పనిలో మేము పాలిభాగస్థులం అవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.